ఏదడిగినా చెప్తుంది, ఎలాంటి సలహా అయినా ఇస్తుంది, ఎట్లాంటి సమాచారమైనా వెతికి తెస్తుంది. ఇన్ని చెప్తుంది కదా అని వాడకం మొదలు పెడితే చివరికి ఎట్లా సూసైడ్ చేసుకోవాలో కూడా చెప్పేస్తోంది. ఇక్కడే అందరూ ఉలిక్కి పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎటు చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప మరేది వినిపించటం లేదు, కనిపించటం లేదు. కానీ ఏఐ టూల్స్ని సరిగ్గా డిజైన్ చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏఐ చాట్బాట్లు ఇచ్చే బుర్ర తక్కువ సలహాలు విని ఆసుపత్రి పాలైన వాళ్ళు కొందరైతే రీసెంట్గా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎలా సూసైడ్ చేసుకోవాలో ఒక 16 ఏళ్ల అబ్బాయికి పూసగుచ్చినట్టు వివరించింది చాట్ జీపీటీ. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోపో అనేసింది. ఆఖరికి సూసైడ్ నోట్ ఎట్లా రాయాలో కూడా చెప్పింది. అది చెప్పింది విని అతగాడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆ అబ్బాయి పేరు ఆడమ్ రైన్. అమెరికాలో ఉండే ఈ కుర్రాడు చాట్ జీపీటీతో నెలల తరబడి చర్చించి చివరికి సూసైడ్ చేసుకున్నాడు అని తేల్చారు. అంటే ఎలా సూసైడ్ చేసుకోవాలో, ఎలా హత్యలు చేయాలో ఏఐ టూల్స్ చెప్పేస్తే ఎట్లా? ఇది దేనికి దారి తీయబోతోంది, ఎట్లాంటి పరిణామాలకు దారి తీయబోతోంది, ఇది ఎంత ప్రమాదకరమైన విషయం. ఒక ఉద్యోగం పోతే మరొకటి వెతుక్కోవచ్చు, ఒక తప్పుడు సమాచారం అందితే దానికి ప్రత్యామ్నాయంగా మరో చోట వెతుక్కోవచ్చు. కానీ ప్రాణాలు తీసేలా ఏఐ పరిణమిస్తే అంతకంటే ప్రమాదం మరొకటి ఉంటుందా? ఇప్పుడు అమెరికాలో సూసైడ్ చేసుకున్న 16 ఏళ్ల యువకుడు ఆడమ్ రైన్, అతని తల్లిదండ్రులు చాట్ జీపీటీని కోర్టుకు ఈడుస్తున్నారు. చాట్ జీపీటీ పైనే కాదు, ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పై కూడా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. ఒక కేసే కదా, ఒక ఘటనే కదా అని కొట్టిపారడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి మొబైళ్లలో ఏఐ టూల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ, జెమినై లాంటి వాటిని కోట్ల మంది వాడుతున్నారు. కానీ మానవ మెదడుకి, మానవ మేధస్సుకి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉండదు అని అనేక ఉదాహరణలు చెప్తున్నా ఏఐ టూల్స్ ప్రదర్శిస్తున్న స్పీడ్, యాక్యురసీ, వాటి దగ్గరున్న విస్తృతమైన సమాచారం వల్ల వాటిపై ఆధారపడక తప్పని పరిస్థితికి కారణమవుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ ఎలా చనిపోవాలో సలహా అడిగితే, దానికి కూడా సలహాలు ఇస్తే, అట్లా ప్రోత్సహించేలా మాట్లాడితే ఎట్లా? అలాంటి టూల్ని వాడటం సరైన విషయం అవుతుందా? సరైన విషయం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ప్రమాదాన్ని పక్కన పెట్టుకున్నట్టు అవుతుంది. ఈరోజు ఎలా సూసైడ్ చేసుకోవాలో చెప్పిన టూల్ రేపు హత్యలు ఎలా చేయాలో చెప్పదు అని గ్యారంటీ ఏముంది? ఏదడిగినా చెప్పడం గొప్ప విషయమే. కానీ చంపేసేలా, చచ్చిపోయేలా చచ్చు సలహాలు కూడా ఇస్తే ఎట్లా? ఇది ఒక చాట్ జీపీటీ గురించి మాత్రమే కాదు. ఆ మధ్య గ్రోక్ ఏకంగా ఎలాన్ మస్క్ని ఎట్లా హత్య చేయొచ్చో కూడా చెప్పిందట. అంటే హత్యలకు ప్రోత్సహించటం, ఆత్మహత్యలకు దారి చూపటం లాంటివి ఇప్పటి వరకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్. ఇవే కాదు, హిట్లర్ లాంటి నరహంతకుణ్ణి సపోర్ట్ చేయటం కూడా చూసాం. ఇలాంటి ఏఐ టూల్స్, ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవన్నీ బాంబుల తయారీకి, విధ్వంసాలకు కూడా దారి చూపిస్తే, ఒకవేళ దారి చూపిస్తే, 4 గోడల మధ్య ప్రపంచ నాశనానికి ఎవరైనా వీటిని వాడుకొని స్కెచ్ వేస్తే, ఇవేవి అసాధ్యమైతే ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ రెండంచుల కత్తి అని అందరూ అనుకునే పాత మాట. కానీ ఏఐ మానవాళి మెడపై కత్తిలా మారుతోంది అనుకుంటే దాన్ని తోక కత్తిరించి కొన్నైనా చెక్ పాయింట్లు పెట్టడం తప్పనిసరి. అలాంటి అవసరాన్ని ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కనిపిస్తున్న సూసైడ్ కేస్ బలంగా చెప్తోంది. ఎందుకంటే చాట్ జీపీటీ, గ్రోక్, పర్ప్లెక్సిటీ, డీప్సీక్, జెమినై, క్లాడ్ ఇట్లా ఒకటా రెండా అనేక ఏఐ టూల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒక్కో ఏఐ టూల్కి ఒక్కో ప్రత్యేకత ఉంది, దేని ప్రయోజనం దానిదే. వాటి మధ్య కూడా భీకరమైన పోటీ ఉంది. ఇవన్నీ కలిసి రేపటి రోజున ప్రపంచంలో ఎలాంటి మార్పులు తెస్తాయో, ఏం జరగబోతోందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయిలో అనేక రంగాలను సమూలంగా మార్చేస్తోంది. మనుషులకు చాలా రకాలుగా ప్రత్యామ్నాయంగా చాలా చోట్ల మారిపోతోంది. గత 100 ఏళ్లలో ప్రపంచంలో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఒక ఎత్తు అయితే, రాబోయే 10 ఏళ్లలో జరగబోయే మార్పులు మరో ఎత్తు అనుకోవచ్చు. కానీ అది మనుషులకు ప్రాణాంతకంగా మారితే ఎలా? బయటేమో మనం సూసైడ్ అన్న మాట వినిపించగానే ఆదుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసే మెకానిజంలను తయారు చేసుకుంటున్నాం. కౌన్సిలింగ్ అని, కాల్ సెంటర్లని, 24 గంటలు ఆదుకునే ఏర్పాట్లని, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఇట్లా రకరకాల అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. బయట ప్రపంచంలో ఇదంతా జరుగుతున్నప్పుడు, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు వర్చువల్ కనెక్షన్ ఏర్పరచుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 గోడల మధ్య మనుషుల్ని అంతం చేసుకునేలా సలహాలు ఇస్తే ఎలా? ఇది ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. ఇప్పుడు సూసైడ్కు సలహా ఇచ్చింది, రేపు హత్యలకు దారి చూపదని గ్యారంటీ ఏంటి అనే అనుమానాలకు కారణమవుతోంది. అలాంటి జ్ఞానాన్ని ఏఐ టూల్స్కి దాన్ని తయారు చేసిన వాళ్ళు ఇవ్వాలి కదా. అలా చేయనప్పుడు జరిగే తప్పులకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఇప్పుడు కాలిఫోర్నియా కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ అన్నిటికీ మించి
ఇప్పటికే సోషల్ మీడియా నానా అరాచకాలకు కారణమవుతోంది. సోషల్ మీడియాతో ఎంత ప్రయోజనం ఉన్నా దాని కారణంగా అనర్థాలను చూస్తున్నాం. అబద్ధాలు ప్రచారం కావడం, వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం పెరగడం, ఇట్లా చాలా రకాల అనర్థాలను గమనిస్తున్నాం. వాటికంటే ఎన్నో వందల రెట్లు పవర్ఫుల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాల్గా మారుతోంది. దీన్ని మొదట్లోనే గుర్తించకపోతే చివరికి చింతించక తప్పదు. ఎందుకంటే ఎవరికి ఏ సమాచారం అవసరమో వాళ్లకు మాత్రమే అది అందితే ప్రయోజనం. కానీ అవసరం లేని సమాచారం, మరీ ముఖ్యంగా ప్రాణాలు తీసే సమాచారం అరచేతిలోని మొబైల్లో ఉండాల్సిన అవసరం ఉందా? అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది.